వీడియో ఆన్ చేయకుండా బ్లాగ్ చేశా ఇందాకంతా. అది మ్యాటర్. ఏం చేస్తాం వాడు నేను వర్షంలో వాడు నేను వీఆర్ గోయింగ్. అది అప్పుడు నాకు తెలుసు కానీ బ్రోకి నేను తెలియదు. లెట్స్ గో. పాపం వీడి ఇబ్బంది పడ్డాడు నా వల్ల. ఇప్పుడు ఎట్లా కూర్చొని చలి చచ్చిపోతుంది. అట్లా అయిపోయింది. లెట్స్ గో. 15 minutes ఉంది కరెక్ట్గా. లెట్స్ గో. అరే ఓపెన్ ఉందిలే. So let's meet in theater, bro. ప్రీ ఇంటర్వెల్ వెరీ బాగుంది. చాలా 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 బాగుంది. ఎలా ఉందిరా? సూపర్ సెక్సీ సూపర్. ఇంటర్వెల్ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సెక్సీ. సెకండ్ హాఫ్ నైట్ షోలకు రావద్దు. అందుకే నా బండి ఏమో తీసుకొచ్చి షో టైం అవుతుందని చెప్పి లాస్ట్కి పెట్టి తప్ప పరిస్థితి. అది నా పరిస్థితి. Hey, hi, hello, namaste. कैसे हो आप? आप guys are all doing absolutely very good. So this is Dave. Here is my mini review. Here is my mini opinion on the movie called Coolie Powerhouse. So, ఎలా ఉందిరా సినిమా అంటే, సినిమా వాజ్ వెరీ గుడ్. నాకైతే నచ్చింది. ఇట్స్ అన్ అబవ్ యావరేజ్ క్లిక్ అని అయితే చెప్పచ్చు. ఎందుకంటే సినిమాలో నువ్వు విజిల్స్ వేస్తావు, గోల చేస్తావు, నీకు ఎలివేషన్స్కి గూస్ బంప్స్ పడతా ఉంటాయి, అన్ని మూమెంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎక్కడో వచ్చిన అసంతృప్తి. అంటే ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ దాకా సెటప్ అంతా బాగుంటుంది. సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ ఎక్కడికి వెళ్తుంది. సేమ్ మొన్న కింగ్డమ్కి ఎలా అయితే అయిందో సేమ్ ఇక్కడ కూడా అంతే. అండ్ ఆల్సో సినిమా వచ్చేసి మెయిన్గా శోభినే లాక్కెళ్తాడు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆల్మోస్ట్ ఎండింగ్ దాకా శోభినే ఉంటాడు. మొత్తం మీకు శోభినే కనిపిస్తాడు. సో అదనమాట మ్యాటర్. అండ్ రజనీ సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీఈస్ అన్ గుడ్. అండ్ నాగార్జున గారు అయితే ఆయనకి ఇచ్చిన రోల్లో ఆయన డీసెంట్గా పర్ఫామ్ చేశారు. బాగా డీసెంట్గా పర్ఫామ్ చేశారు. కొన్ని జోకర్ షేడ్స్ కనిపిస్తాయి డ్యాన్స్ వైజ్ కానీ, కొన్ని డ్యాన్స్ స్టెప్స్ ఉంటాయి. సో ఆ స్టెప్స్ కానీ ఏమన్నా కానీ. అండ్ ఆల్సో దాని తర్వాత లీడ్ అంటే శృతి హాసన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే శృతి హాసన్ సినిమా మొత్తం ఉంటుంది. సినిమా మొత్తం ఉండకుండా మంచి క్యారెక్టర్ పడ్డది చాలా రోజుల తర్వాత. అండ్ మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ సినిమా అంటే అనిరుద్ధ్ అనే చెప్పాలి. అనిరుద్ధ్ అయితే ఆన్ డ్యూటీ ఉంటాడు. ఒక దగ్గర నీకు మ్యూజిక్ తగ్గదు, అలా అని చెప్పి మరీ ఎక్కువ ఉండదు. ప్రతి దగ్గర నీకు అనిరుద్ధే కనిపిస్తాడు మ్యూజిక్లో. అండ్ నాకైతే పర్సనల్గా నాకు నచ్చిన క్యారెక్టర్ ఉపేంద్ర క్యారెక్టర్ అనమాట. వెరీ లెస్ స్క్రీన్ టైం ఉంటుంది. కాకపోతే ఉన్న స్క్రీన్ టైంలో రజనీ సారు ఇదేందో ఒక ఫ్రేమ్ ఉంటుంది, రజనీ సార్ని డామినేట్ చేసేస్తాడు ఉపేంద్ర. సో అదనమాట. ఒక షార్ట్ నుంచి తగ్గదోమని చెప్పి ఒక బీజిఎం పడుతూ ఎంట్రీ ఉంటుంది. ఇట్ వాస్ గ్రేట్. అండ్ సినిమా అయితే ఒక అబవ్ యావరేజ్ డీసెంట్ ఫ్లిక్ అని అయితే చెప్పొచ్చు. అంతకుమించి ఏం లేదు. అండ్ నెక్స్ట్ హోప్ ఖైదీ 2తో మళ్ళీ లోకేష్ విల్ బి బ్యాక్ అనుకుంటున్నాను నేను. నాకేమనిపించింది అంటే ఇఫ్ హీ కనెక్ట్స్ విత్ ద ఎల్సీయూనో హీ మేక్ సమ్ బెటర్ మూవీ అనిపించింది. స్టాండ్ అలోన్ కాబట్టి ఇంకా అలా తీసేసిండేమో మేబీ.
ఫస్ట్ హాఫ్ వాజ్ వెరీ నైస్, చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా అట్లా అయిపోతుంది. ఇంకా దట్స్ ఇట్ ఫర్ మై వీడియో. అండ్ మీకు కానీ వీడియో వస్తుంది లైక్ చేయండి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.